హలో అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? సో నిన్న నా బర్త్డే అయ్యింది. కొంతమంది ఫ్రెండ్స్ వచ్చారు, సెలబ్రేట్ చేసుకున్నాము. సో పొద్దున్న లేవగానే డైరెక్ట్ కూర్చొని చదువుకొని లేకపోతే జాబ్స్ అప్లై చేద్దాం అనుకున్నా. బట్ ప్రజెంట్ హౌస్ సిచ్యువేషన్ చూసి నాకు చాలా డిజాస్టర్లా అనిపిస్తుంది. మేబీ ఇట్స్ నాట్ దట్ బ్యాడ్, మేబీ ఇట్స్ రియలీ బ్యాడ్. ఏమో నా కళ్ళకైతే చాలా దారుణంగా కనిపిస్తుంది. సో ఐ థాట్ లైక్ ఒక 1 hour 1.5 hour ఫస్ట్ కూర్చొని మంచిగా హౌస్ అంతా క్లీన్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది అనిపించింది. సో అందుకని ఇంకా హౌస్ క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. అండ్ బై ద వే బయట స్నో పడుతుంది, చాలా గ్లూమీగా ఉంది. నాకు ఇట్లా వెదర్ గ్లూమీగా ఉన్నప్పుడు నాకు ఇష్టం, కానీ నాకు ఏం చేయబుద్ధి కాదు. అండ్ నేను ఇవాళ చాలా కంఫర్టబుల్ అవుట్ఫిట్ కూడా వేసుకున్నా. నాకు లూజ్ కుర్తాస్ చాలా కంఫర్టబుల్ అనిపిస్తాయి. సో లెట్స్ గెట్ దిస్. చూడండి స్నో ఎలా పడుతుందో. ఫ్లరీస్లా పడుతుంది, కింద పడినాక కరిగిపోతుంది. బట్ వెదర్ అయితే చాలా గ్లూమీగా ఉంది. సో ఎలా వెళ్తుందో చూద్దాం. లెట్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. నాకు పర్సనలీ డిషెస్ చేయడం అస్సలు ఇష్టం లేదు, కానీ మాస్టర్స్కి వచ్చాక చచ్చినట్టు చేయాలి కాబట్టి నేను కూడా అన్ని పనులు చేయడం స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ డిషెస్ చేసేస్తే ఒక పెద్ద పని అయిపోయిన ఫీలింగ్ వస్తుంది కాబట్టి డిషెస్తో స్టార్ట్ చేశాను. సో నేను ఒక ఓపీటీ స్టూడెంట్ని. సో కరెంట్లీ నేను చాలా జాబ్స్ అప్లై చేస్తున్నాను, కానీ నాకు ఏ జాబ్ క్లిక్ అవ్వట్లేదు. మీ జాబ్ సర్చ్ ఎలా ఉంది? మీకు ఏమైనా ప్లాట్ఫామ్స్ లైక్ లింక్డ్ఇన్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్ ఏమైనా మీకు అప్లికబుల్ అయ్యాయా, మీకు సెట్ అయ్యాయా, మీకు జాబ్స్ వచ్చాయా, ఆర్ అట్లీస్ట్ ఒక రిక్రూటర్ కాల్ వరకు అయినా వెళ్ళిందా? ఇలాంటి ఇన్పుట్స్ ఏమైనా ఉంటే, టిప్స్ ఆర్ ఇన్పుట్స్ దయచేసి నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి, నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేను ఒక చిన్న స్టోరీ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దిస్ హ్యాపెన్ టు వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. తను రీసెంట్గా అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ గ్రాడ్ అయ్యారు. తను చాలా యాక్టివ్గా ఆపర్చునిటీస్ కోసం వెతుకుతూనే ఉన్నారు. దే ఆర్ సో మెనీ మీన్స్, అది మీకు చాలా తెలుసు కాబట్టి చెప్తున్నాను. నేను పర్టికులర్గా చెప్పట్లేదు, కానీ ఏ విధంగా వర్కౌట్ అవ్వలేదు. కానీ తర్వాత తనకు ఫైనల్లీ ఒక రిక్రూటర్ నుంచి కాల్ వచ్చింది. టెక్నికల్ రౌండ్ 1 అయింది, టెక్నికల్ రౌండ్ 2 అయింది. ఫైనల్లీ తను జాబ్లో ల్యాండ్ అయిపోయాడు. ఆన్ బోర్డింగ్ కూడా జరిగిపోయింది. సో తను ఆఫీస్కి వెళ్ళినప్పుడు దే ఆస్ లైక్ మేనేజర్ టీమ్ లీడర్, ఇంతకీ నువ్వు ఇండో అమెరికన్ అని అడిగారు. హీ వాజ్ లైక్ నో, నీకు స్పాన్సర్షిప్ అవసరం అంటే హీ వాజ్ లైక్ మేబీ ఇన్ ఫ్యూచర్. కానీ మనం అప్లై చేసేటప్పుడు స్పాన్సర్షిప్, ఇఫ్ యూ నీడ్ ఏ స్పాన్సర్షిప్ అనే క్వశ్చన్ ఉంటుంది కదా, దానికి ఎందుకు నో పెట్టావని అడిగారు. యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఆ అబ్బాయి నార్మల్గా డూ యూ నీడ్ ఎ స్పాన్సర్షిప్ అంటే నో పెట్టాడు. తను ఎక్కడ మెన్షన్ చేయలేదు ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు నేను ఒక ఓపీటీ స్టూడెంట్ని, నాకు ప్రెజెంట్ స్పాన్సర్షిప్ అవసరం లేకపోయినా ఐఎమ్ స్టిల్ ఇన్ ఓపీటీ అని. అక్కడ అవతల హెచ్ఆర్ కూడా అడగలేదు నువ్వు ఓపీటీ స్టూడెంట్వా అని. సో ఆర్ యూ నీడ్ ఎనీ స్పాన్సర్షిప్ అని. సో అటు సైడ్ ఏ కమ్యూనికేషన్ జరగలేదు. ఇక్కడ తన తప్పు ఉంది, హెచ్ఆర్ తప్పు ఉంది. సో దే ఆర్ లైక్ వీ డోంట్ వాంట్ ఓపీటీ స్టూడెంట్స్ అని అక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. బట్ హీ వాజ్ లైక్ సరే నేను ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నాను కాబట్టి లెట్ మీ వర్క్ ఫర్ 1 year. నాకు ఫ్యూచర్లో స్పాన్సర్షిప్ వద్దు అంటే, మీరు ఇవ్వలేను అంటే ఐ విల్ జస్ట్ చేంజ్ ద జాబ్, అప్పటి వరకు నన్ను వర్క్ చేసుకొని అని చాలా అడిగాడు. బట్ దే సెడ్ నో. తను ఇంకా చేసేది ఏం లేక వచ్చేయాల్సి వచ్చింది రిటర్న్. సో నేనేం చెప్తున్నాను అంటే, మనం ఫ్యామిలీకి చెప్పేసి ఉంటాము, పేరెంట్స్కి చెప్పుంటాము, ఫ్రెండ్స్, ఎవ్రీబడి వుడ్ బీ హ్యాపీ. బట్ సడన్గా ఇలా జరిగితే అందరూ డిసప్పాయింట్మెంటే. తను ఎస్పెషల్లీ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. బికాజ్ లిటరలీ ఆఫ్టర్ సెవరల్ మంత్స్ తనకి జాబ్ వచ్చినట్టే వచ్చిపోయింది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. మీరు ప్రాపర్గా కమ్యూనికేట్ చేయండి దట్ మీరు ఓపీటీ స్టూడెంట్స్ అని. అసలు ఎక్కడ ఈ విషయంలో మాత్రం మొహమాట పడడం కానీ ఆర్ ఎల్స్ తర్వాత చెప్దామని కానీ అస్సలు డిలే చేయకండి. సో ఆబ్వియస్లీ ఒక కంపెనీ నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి రియలొకేట్ అవ్వాలంటే ఆ ఎక్స్పెన్సెస్ అవన్నీ మనమే పెట్టుకుంటాం కదండి, అవన్నీ వేస్ట్ అయినట్టే. సో మీరు దయచేసి నెక్స్ట్ టైం ఇఫ్ ఎట్ ఆల్ నెక్స్ట్ టైం ఇన్ ద సెన్స్ మీరు ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు కానీ మీరు ఓపీటీలో ఉన్నారని ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీలో ఎవరికైనా కొన్ని టిప్స్ ఆర్ సజెషన్స్ ఆర్ ఎనీ అదర్ ఇన్ఫో ఉంటే దయచేసి నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇట్ వుడ్ బి రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ మీ అండ్ అదర్ పీపుల్ హూ ఆర్ వాచింగ్. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి చాలా కంటెంట్ ఆర్ ఎనీ అప్డేట్స్ ఇవి ఛానల్లో పెడతాను. సో ప్లీజ్ సపోర్ట్ మీ.